కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక పెద్ద కుంభకోణం బయటకొచ్చింది. నకిలీ నోట్ల కుంభకోణం. ఈ రాడికల్ ఎలిమెంట్స్ ఏవైతే మత ఉన్మాద శక్తులు చేస్తున్నటువంటిది ఇది. షానా అనేటటువంటి అమ్మాయి మంజేరి నుంచి 87 కిలోమీటర్లు త్రిశూర్కి వెళ్ళి అక్కడ స్కూటర్ మీద వెళ్ళి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని 500 రూపాయలు ఇచ్చింది. అది తీసుకున్న చూస్తే అది ఫేక్ నోట్. పంప్ ఎంప్లాయీస్ క్వశ్చన్ చేశారు. అమ్మాయి ఆ నోటు తీసేసుకుని వెళ్ళిపోయింది. అయితే ఆ పంపుకు సంబంధించిన బాయ్స్ అమ్మాయి వెహికల్ నెంబరు, ఆ నెంబర్ ప్లేట్ ఫోటో తీసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. షనా ఆ తర్వాత అరెస్ట్ అయింది వెంటనే. ఈ అరెస్ట్ తర్వాత తేలింది ఏంటంటే, అమ్మాయి చెప్తున్నది ఏంటంటే, అమ్మాయి భర్త సోదరు అనేటువంటి జబ్బార్, అతని భర్త సోదరుడు అనమాట, అతను ఈ నోట్లు ఇచ్చాడని చెప్పింది. ఆ జబ్బార్ ఇంట్లో తనిఖీ చేస్తే 40,000 నకిలీ కరెన్సీ నోట్లు దొరికినాయి. జబ్బార్ వాస్తవంగా డ్రైవర్, విదేశాల్లో పనిచేస్తున్నాడు. 6 నెలల క్రితం అక్కడ ఉద్యోగం మానేసేసి కేరళకి వెనక్కి వచ్చాడు. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ ర్యాకెట్ బిగించేశాడు. 100 రూపాయల నోట్లు, 200 నోట్లు, 500 నోట్లు ప్రింట్ చేస్తున్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. పోలీసులు ఇప్పుడు ఈ నకిలీ కరెన్సీ ఎక్కడెక్కడికి పంపించారు,